This is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.4 లో ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడమ్మా 2.4 సేమ్ 2.3 సంబంధించిన లాగానే ఉంటుంది. ఏమంటే ఇది వర్కింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎస్. అమినా థింక్స్ ఆఫ్ ఎ నెంబర్. అమినా అనే అమ్మాయి ఒక నెంబర్ని థింక్ చేస్తాను లైక్ ఎక్స్ అండ్ సపరేట్ 5/2 ఫ్రమ్ ఇట్. దీంట్లో నుంచి 5/2ని సపరేట్ చేయండి అంటున్నారు. షీ మల్టిప్లైస్ ద రిజల్ట్ బై 8. ఈ రిజల్ట్ వచ్చింది కదా, దీన్ని 8తో మల్టిప్లై చేస్తుంది. ద రిజల్ట్ నౌ ఒబ్టైన్ ఈజ్ 3 times ద సేమ్ నెంబర్. మనం అనుకున్నాం కదా ఎక్స్ అనే నెంబరు, ఈ నెంబర్కి 3 times రిజల్ట్ అనేది సేమ్ ఈక్వల్ అవుతుందంట. అయితే నెంబర్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, నాకు నెంబర్ తెలీదు, అందుకనేసి లెట్ ద నెంబర్ బి ఎక్స్. ఓకేనా, నెంబర్ని ఏం చేయమన్నారు, సబ్ట్రాక్ట్ చేయండి అన్నారు. 5/2 ఫ్రమ్ ఇట్. సబ్ట్రాక్ట్ 5/2 from a number అంటే x - 5/2. ఓకే, డైరెక్ట్ రాసేద్దాం నేను. అకార్డింగ్ టు ద ప్రాబ్లం x - 5/2 అనే రిజల్ట్ని 8తో మల్టిప్లై చేసింది. ఆ రిజల్ట్ దేనికి ఈక్వల్ అయింది, 3 times మనం అనుకున్న నెంబర్కి ఈక్వల్ అయ్యింది. అర్థమైందా? ఎస్. ఈ 8నన్నా రైట్ సైడ్ పంపించేసేయండి, లేదా మల్టిప్లై చేసి చేస్తారో మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. నేను డైరెక్ట్ పంపించేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 8 to RHS. x - 5/2 ఈక్వల్ టు 3x/8. ఓకే, డివైడ్ చేస్తుంది. 5/2ని రైట్ సైడ్ పంపిస్తాను, 3x/8ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. ట్రాన్స్పోజింగ్ 3x/8 టు LHS అండ్ 5/2 టు RHS. ఏమవుతుంది, x - 3x/8. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏం లేదు, ప్లస్ ఉన్నట్లు. లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ఈక్వల్ టు -5/2 కదన్నా, రైట్ సైడ్ రాగానే +5/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లై 8x - 3x/8 అవుతుంది. 5/2. 8 - 3 ఈజ్ 5. x/8 ఈక్వల్ టు 5/2. 5/8ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 5/8 టు RHS. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్ టు 5/2 ఇంటూ, ఇది రివర్స్ అవుతుంది, 8/5. 5 క్యాన్సల్, 2 1s 2 4s. x ఈక్వల్ టు 4. దేర్ఫోర్ అదే కదా నెంబర్. The required number is 4. ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం. ఏ పాజిటివ్ నెంబర్ ఈజ్ 5 times అనదర్ నెంబర్. ఓకే, ఏ పాజిటివ్ నెంబర్ ఈజ్ 5 times టు అనదర్ నెంబర్. అంటే పాజిటివ్ నెంబర్ ఎలా ఉందంట, అనదర్ నెంబర్కి 5 times ఉంది అంటున్నారు. సో వీళ్ళు ఏమంటున్నారు, మనము 2 నెంబర్స్ని అనుకోవాలి. లెట్ ద నెంబర్స్ బి, ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఏమైందమ్మా 5x అవుతుంది. ఇది ఫస్ట్ వన్ కండిషన్. ఇఫ్ 21 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్స్. ఈ నెంబర్స్కి 21 యాడ్ చేస్తే, ఓకే, ఇఫ్ 21 ఈజ్ added to both the numbers, then ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్ ఏమవుతుందమ్మా x + 21
సెకండ్ నెంబర్ 5x plus 21 అవుతుంది. ఇంకా ఏమన్నారు, దెన్ వన్ ఆఫ్ ద న్యూ నెంబర్స్ బికమ్స్ ట్వైస్ ద అదర్ న్యూ నెంబర్. వాట్ ఆర్ ద నెంబర్స్? ఇక్కడ వన్ ఆఫ్ ద న్యూ నెంబర్ ఈజ్ ట్వైస్ ద అదర్ న్యూ నెంబర్స్ అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు నాన్న? వన్ ఆఫ్ ద న్యూ నెంబర్ బికమ్స్ ట్వైస్ ద అదర్ న్యూ నెంబర్ అంటే మనం ఒక నెంబర్ అనుకున్నాం కదా, దానికి అంటే ఈ ఫస్ట్ నెంబరు దీనికి ఎలా ఉందంటే ట్వైస్, అంటే రెండు ఈక్వల్ అవ్వాలి, ట్వైస్ అవ్వాలి. ఓకే, అకార్డింగ్ టు ద ప్రాబ్లం 2 ఇంటూ ఇది x ప్లస్ 21 ఈక్వల్ టు 5x ప్లస్ 21. ఓకే, ఎస్, మల్టిప్లై చేద్దామా 2తో. 2x ప్లస్ 42 ఈక్వల్ టు 5x ప్లస్ 21. 5xని లెఫ్ట్ సైడ్లోకి 42ని రైట్ సైడ్లోకి పంపించేద్దాం. ట్రాన్స్పోజింగ్ 5x to LHS, 42 to RHS. We get 2x minus 5x equal to 21 minus 42 minus 3x equal to minus 21. Minus cancel, 3x equal to 21. 3ని కూడా ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 to RHS. X equal to 21 by 3. 3 1 ja 3 7 ja x equal to 7. ఓకే, సో ఒక నెంబర్ వచ్చేసింది. ఇంకొక నెంబర్ అంటే 5 into 7 35 అవుతుంది. Therefore, the required numbers are 7 and 5 into 7 and 35. ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లమ్ మా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ టూ నెంబర్ ఈజ్ 9. 2 డిజిట్స్లని యాడ్ చేస్తే 9 వస్తుంది అంటున్నా. ఓకే, వెన్ we interchange the digits it is found that the resulting new number is greater than the original number by 27. What is the 2-digit number? 2-digit నెంబర్ అంటున్నారు కాబట్టి యూనిట్ ప్లేస్ని టెన్స్ ప్లేస్ని మనం తీసుకోవాలి. లెట్ యూనిట్ ప్లేస్ digit equal to x. Tens place digit 9 minus x రాయొచ్చు కదా దీన్ని. ఓకే, ఎస్. ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది మా ఇక్కడ? ఒరిజినల్ నెంబర్ ఇది టెన్స్ ప్లేస్ కదా, 10 into 9 minus x, ఇది యూనిట్ ప్లస్ x అంటే 90 minus x ప్లస్ x 90. సారీ పెద్ద ఘనకార్యం చేసాం కదా. 90 minus 10x ప్లస్ x 90 minus 9x. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమన్నారు? ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ అన్నారు. ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ న్యూ నెంబర్. అప్పుడు ఇది 10 అవుతుంది, ఇది ఇక్కడ ఉండేది 10x. ఓకే, అర్థమవుతుందా? ప్లస్ ఇది యూనిట్ ప్లేస్ అవుతుంది 9 minus x అంటే 10x minus x ఈజ్ 9x ప్లస్ 9. ఇప్పుడు అర్థమైందమ్మా క్వశ్చన్ మీకు? ఎస్. ఇప్పుడు మనము అకార్డింగ్ టు ద ప్రాబ్లంకి వచ్చేద్దాం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం 9x. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏమన్నారు?
న్యూ నెంబర్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఒరిజినల్ నెంబరు ప్లస్ 27 చేయాలి అంటున్నారు. ఓకే, న్యూ నెంబర్ ఇదే 9x ప్లస్ 9 ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ 90 మైనస్ 9x ప్లస్ 27. 9x ప్లస్ 9 ఈక్వల్ టు మైనస్ 9x. 90 ప్లస్ 27 7 11 117. ఈ 9xని లెఫ్ట్ సైడ్లోకి 9ని రైట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 9x టు LHS అండ్ 9 టు RHS. ఈ 9x అలానే ఉంటుంది. మైనస్ 9x లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 9x అవుతుంది. 117. ఈ మైనస్ 9 రైట్ సైడ్ వస్తే ప్లస్ 9 రైట్ సైడ్ వస్తే మైనస్ 9 అవుతుంది. 18x ఈక్వల్ టు దీంట్లో నుంచి 9ని సపరేట్ చేద్దాం. 17 మైనస్ 9 ఈజ్ 8. 0 108 అవుతుంది. ఓకే, 108. డివైడింగ్ 18 on both sides we get 18. లేదా ట్రాన్స్పోజ్ అన్న చేయండి, ఏదైనా ఒకటి. 18 క్యాన్సిల్. 2తో చేసుకోండి సింపుల్గా. 2 9s 18, 2 5s 2 4s 3 3s 3 1s 3, 2 will come 3 8s 3 1s 3 6. So x value is 6. Okay, therefore unit place digit comma x equal to 6 tens place digit comma x minus 9, that means 9 is equal to 9 minus 6 3 అవుతుంది. The required number, required 2-digit original number 90 minus 9x కదా నాన్న, ఇది 90 minus 9 into 3, 90 minus 27, 6 కదా x వాల్యూ 56. సపరేట్ చేస్తే 36. ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. 4th ప్రాబ్లం సేమ్ ఇంతకుముందు ఎలా అయితే చేసామో ఇది కూడా అంతేమా. 3rd ప్రాబ్లం లాగా one of the two digits of a two-digit number is 3 times the other number. Okay, if you interchange the digits of this two-digit number and add the resulting number to the original number, you get 88. What is the original number? చూద్దాం. Let unit place digit సేమ్ 8th ప్రాబ్లం ఎలా చేసామో అలాగా. tens place digit 3 times అన్నారు వాళ్ళు. ఓకే, 3x. ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది? ఒరిజినల్ నెంబర్ దెన్ ఒరిజినల్ నెంబర్ 3 times ద అదర్. ఇది టెన్స్ ప్లేస్ కదా నాన్న. 10 into 3x ప్లస్ యూనిట్ ప్లేస్ 30x plus x, that means 31x. ఓకే, ఎస్. ఇంటర్చేంజ్ చేసినప్పుడు if we interchange the digit then ఏమన్నారు వాళ్ళు? న్యూ నెంబర్ దేనికి ఈక్వల్ అన్నారు? 10s ప్లస్ 3x. సో ఇలాగే కదా అడిగిండేది వాళ్ళు. 10x ప్లస్ 3x 13x అవుతుంది. అర్థమైందా? ఓకే, ఎస్. ఇంటర్చేంజ్ చేసుకున్నాం కాబట్టి అకార్డింగ్ టు ద ప్రాబ్లం
ఏం చెప్పారు వాళ్ళు? ఒరిజినల్ నెంబర్ ప్లస్ న్యూ నెంబర్, ఈ రెండింటిని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అన్నారు? 88కి ఈక్వల్ అన్నారు. ఓకే, ఒరిజినల్ నెంబర్ ఎంత ఉంది మన దగ్గర? 31x ఉంది. న్యూ నెంబరు 13x ఉంది. 88కి ఈక్వల్. 30, 40, 44x ఈక్వల్ టు 88. 44ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 44 to RHS. x ఈక్వల్ టు 88/44. 2తో స్టార్ట్ చేస్తున్నాను. 2 2s 2 2s 2 4s 2 4s అగైన్ 2 2 2s 11తో 11 2s. x వాల్యూ ఈజ్ 2. ఓకేనా, అర్థమైందా? ఎస్. ఇప్పుడు మనకి ఒరిజినల్ నెంబర్ కదా వాళ్ళు అడిగిండేది, అర్థమవుతుందా? ఒరిజినల్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు 31x ఉంది. 31x అంటే 2. 62 ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, ఇలా అన్నా ఉండొచ్చు, లేదా 26 అన్నా ఇంటర్చేంజ్ చేసుకున్నప్పుడు ఇలా అన్నా ఉండొచ్చు. ఓకేనమ్మా, ఈ రెండింటిలో ఏదైనా ఒకటే ఆన్సర్లో 5th ప్రాబ్లం. ఓకే, సి. Shobha's mother's present age is 6 times Shobha's present age. శోభ యొక్క ప్రెజెంట్ ఏజ్కి వాళ్ళ మదర్ ప్రెజెంట్ ఏజ్ 6 times ఉందంట. సపోజ్ శోభాస్ ఏజ్ని ఎంతో అంత అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుంది? 6 into సంథింగ్ అవుతుంది. ఓకే, శోభాస్ ఏజ్ 5 years ఫ్రమ్ నౌ అంటే శోభ ఏజ్ 5 years తర్వాత అని. ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ అంటే now will be 1/3 of his mother's present age. ఓకే, అయితే వాళ్ళ ఏజెస్ ఏంటివి అని అడుగుతున్నారు. సో నాకు తెలియదు కాబట్టి శోభాస్ ఏజ్ షూబూస్. ఓకే, లెట్ షూబూస్ ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అని అనుకుంటున్నాను, x years. వాళ్ళ మదర్ ఏజ్ ఎలా ఉంది? షూబూస్ మదర్స్ ప్రెజెంట్ ఏజ్ 6 times అన్నారు కదా, 6 into x. కరెక్టేనామా? ఇయర్స్. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years ఏమన్నారు? శోభూస్ ఏజ్ x plus 5 years. ఓకే, ఆఫ్టర్ 5 years from now will be 1/3 of his mother's present age. According to the problem, తన ఏజ్ ఆఫ్టర్ 5 yearsకి ఎలా ఉందంట? 1/3 ఆఫ్ వాళ్ళ మదర్ ఏజ్కి ఈక్వల్ అంటున్నారు. 3 1s 3 2s x plus 5 ఈక్వల్ టు 2x. ఓకే, 2xని లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. ట్రాన్స్పోజింగ్ 2x టు LHS, 5ని రైట్ సైడ్ పంపిస్తున్నాను టు RHS. x minus 2x equal to -5 minus x equal to -5 x equal to 5. సో ఇది ఎవరి ఏజ్? షోబూస్ ఏజ్. Therefore the required Shobhu's present age equal to 5 years. వాళ్ళ మదర్ 6 times కదా నన్ను ఉండేది. అండ్ Shobhu's mother's present age equal to 6x, 6 into 5 30 years. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th
ప్రాబ్లం. దెర్ ఈజ్ ఏ నారో రెక్టాంగులర్ ప్లాట్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉందంట. రెక్టాంగులర్ అంటేనే మనకి ఇలా కనిపించేస్తుంది. రిజర్వ్డ్ ఫర్ ఏ స్కూల్ కోసం రిజర్వ్ చేసి ఉంది. ఎక్కడ? ఇన్ మాహులి విలేజ్. ఒక మాహులి విలేజ్లో ఉందంట. ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ది ప్లాట్ ఆర్ ఇన్ ద రేషియో 11:4. లెంత్ బ్రెత్ 11:4 రేషియోలో ఉంది. రేషియో అంటేనే మనము 11x 4x అని తీసేసుకోండి అని చెప్పాను నేను మీకు. ఓకే. అట్ ద రేట్ 100 రూపీ పర్ మీటర్ ఇట్ విల్ కాస్ట్ ద విలేజ్ పంచాయత్. ఒక మీటర్కి 100 రూపీ అని ఉందంట ఆ విలేజ్ పంచాయత్లో. 75,000 టు ఫెన్స్ ద ప్లాట్. 75,000 ఈ రెక్టాంగులర్ ప్లాట్కి ఫెన్సింగ్ వేయడానికి సరిపోతుంది. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది ప్లాట్? అయితే లెంత్ బ్రెత్ డైమెన్షన్ చెప్పండి అంటున్నారు. నాకు లెంత్ బ్రెత్ వాళ్ళు రేషియోలో ఇచ్చారు కాబట్టి లెట్ the length and breadth of the plot be 11x meters. మీటర్స్ ఏనమ్మా అడిగిండేది? పర్ మీటర్. ఎస్, మీటర్స్ అండ్ 4x meters respectively. Perimeter of the plot. Perimeter of the plot equal to 2 into length into breadth kadama. Yes, 2 into length 11 meters undi, 11x plus 4x. 2 into 15x, that means 30x అవుతుంది. కాస్ట్ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ద ప్లాట్ 100 కదా నాన్న. మామూలుగా అయితే 30x, దట్ మీన్స్ 3000x. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనకు ఉన్న టోటల్ ఎంత ఉందో అది అమౌంట్, వాళ్ళు ఇచ్చిన అమౌంట్. ఇది ఫెన్సింగ్ వేయడానికి టోటల్ పెరిమీటర్, ఇది అమౌంట్ అయింది. ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 3000 to RHS. X equal to 75,000, 3,000, 3 zeros cancel, 3 1s are 3 2s are 6, 3 5s are. So x value is 25. So మనకు తెలిసిపోయినాయి length breadth. Therefore length of the plot 11x, 11 into 25, 275 meters, and breadth of the plot 4x, 4 into 25, 100 meters. So ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం. Hassan buys two kinds of cloth materials for school uniform. స్కూల్ యూనిఫామ్ కోసము హసన్ అనే అబ్బాయి 2 types క్లాత్స్లని కొన్నాడంట. షర్ట్ మెటీరియల్ దట్ కాస్ట్ హిమ్ 50 రూపీ పర్ మీటర్. షర్ట్ మెటీరియల్కి అయితే మీటర్కి 50 రూపీ అయిందంట. ట్రౌజర్కి అయితే 90 రూపీ మీటర్ అయిందంట. ఫర్ ఎవ్రీ 3 meters ఆఫ్ ది షర్ట్ మెటీరియల్ హీ బైస్ 2 meters ఆఫ్ ది trouser మెటీరియల్. ఫర్ ఎవ్రీ 3 meters ఆఫ్ షర్ట్, 3 meters షర్ట్ తీసుకుంటే 2 meters ట్రౌజర్ తీసుకుంటున్నారంట. హీ సేల్స్ ద మెటీరియల్స్ అట్ 12% అండ్ 10% ప్రాఫిట్ రెస్పెక్టివ్లీ. అయితే తను ప్రాఫిట్ కూడా గెయిన్ చేస్తున్నారు మెటీరియల్ నుంచి. 12 అని 10% అని ప్రాఫిట్ అని గెయిన్ చేస్తున్నారు.
టోటల్గా తను 36,600 రూపీ సేల్ చేశారు అంత అమౌంట్కి. అయితే 1000 మెటీరియల్ ఎంత కొన్నాడు, ఎన్ని మీటర్స్ కొన్నాడు అని అడుగుతున్నాడు 1000 గురించి. ఓకేనా? సో నేనేం తీసుకుంటున్నాను, నాకు కరెక్ట్గా చెప్పలేదు కదా వాళ్ళు. లెట్ ద షర్ట్ మెటీరియల్ బోట్ 3x మీటర్, షర్ట్కి అయితే 3x అవుతుంది. అండ్ ద ట్రౌజర్ మెటీరియల్ బోట్, ట్రౌజర్ అయితే 2 మీటర్సే కదా, 2x మీటర్. ట్రౌజర్ కాస్ట్, షర్ట్ కాస్ట్ ఇచ్చారు వాళ్ళు. గివెన్ the cost of shirt material 50 రూపీ షర్ట్ కాబట్టి 3x, that means 150x. the cost of trouser మెటీరియల్, ట్రౌజర్కి అయితే 90 రూపీస్ తీసుకున్నారు, 2 మీటర్సే, 2x, 180x. అకార్డింగ్ టు ద ప్రాబ్లం, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ షర్ట్ మెటీరియల్, సెల్లింగ్ ప్రైస్ 150x షర్ట్, 150x ప్లస్ 150x ఇంటూ 12/100 పర్సంటేజ్ కదా అడిగిండేది. ఓకే, ఎస్. 1010 క్యాన్సిల్, 2తో 2 5s 2 4 2 6, 5 1s 5 3s, 150x plus 3 6 12 sorry 18x 168x. ఓకే, ఇది షర్ట్ది. సేమ్ ఇలానే ప్యాంట్ది అంటే ట్రౌజర్ది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ట్రౌజర్ మెటీరియల్ 180x పర్సంటేజ్ కదా అడిగిండేది, ఇంటూ 10% అన్నారు. 10s 0 క్యాన్సిల్, 180x ప్లస్ 18x, 118 ఎంత అవుతుంది, 198x. టోటల్ అమౌంట్ వచ్చింది. నౌ టోటల్ అమౌంట్ 36,600. దట్ ఈస్ ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా వచ్చేది 168x ప్లస్ 198x ఈక్వల్ టు 36600. 198 to 168 16 366x ఈక్వల్ టు 36600, 36,600. ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. 36,600 600 కదన్నా, 100 by 366, 1s 100s, x ఈక్వల్ టు 100. సో లెంత్ ఆఫ్ ది 1000 గురించి ఒకటే అడిగారు. ద రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ ట్రౌజర్ మెటీరియల్ బోట్ ఈక్వల్ టు 2x మీటర్స్. 2x మీన్స్ 100 మీటర్స్ అంటే 200 మీటర్స్ నాన్న. 1000 గురించి అడిగారు కాబట్టి.
సపోజ్ షర్ట్ గురించి అడిగితే 3 into x 300 meters అవుతాయి. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం. Half of a herd of deer are grazing in the field and 3/4 of the remaining are playing nearby. Okay, the rest 9 are drinking water from the pond. Find the number of deer in the herd. చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఏమేమి ఇచ్చారో అది రాయిద్దాం. మనకి టోటల్ నెంబర్ తెలియదు ఎన్ని ఉన్నాయి అని. లెట్ the number of deer be x. According to the problem, ఇంకా డైరెక్ట్ రాద్దాం లేండి. గివెన్ అండ్ the number of deer grazing in the field. హాఫ్ అన్నారు కదమ్మా, x/2. రిమైనింగ్ the number of remaining deer అంటే టోటల్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? ఎస్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం, number of deer playing nearby equal to 3/4. అంతే కదమ్మా. 1/2 మనము హాఫ్ తీసుకుంటున్నాము. x minus x/2 అంటున్నారు. సో ఇప్పుడు రిమైనింగ్ 3/4 ఆఫ్ అంటున్నాడు. సో 3/4 నుంచి ఇంటూ x/2 3x/8 3x/8 అవుతుంది. ద రెస్ట్ నెంబర్ ఎంత? వాటర్ని డ్రింక్ చేస్తానేది మిగిలిన 9. ఓకే, ద రెస్ట్ నెంబర్ ఆఫ్ డీర్ డ్రింకింగ్ వాటర్ 9. ఇప్పుడు వాళ్ళు అడిగిన దాన్ని బేస్ చేసుకొని చేస్తే x/2 ప్లస్ 3x/8 ప్లస్ నెక్స్ట్ 9 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్. ఓకేనా? ఎస్. ఎల్సిఎం 8 తీసుకుంటున్నా. x/2 ఇంటూ 8 3x/8 ఇంటూ 8 9 ఇంటూ 8 ఈక్వల్ టు x. 8ని రైట్ సైడ్ పంపించేద్దాం. 4 క్యాన్సల్. 4x ప్లస్ 3x ప్లస్ 72 ఈక్వల్ టు 8x. 7x ప్లస్ 72 ఈక్వల్ టు 8x. 7x మైనస్ 8x ఈక్వల్ టు మైనస్ 72. మైనస్ x ఈక్వల్ టు మైనస్ 72, x ఈక్వల్ టు 72. అంటే టోటల్ డీర్స్, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డీర్ ఈక్వల్ టు 72. ఇది మా క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. 9th ప్రాబ్లం. A grandfather is 10 times older than his granddaughter. గ్రాండ్ ఫాదర్కి డిస్కషన్ జరుగుతుంది. ఓకే, వీరిద్దరి మధ్యలో గ్రాండ్ ఫాదర్ ఎలా ఉన్నారు? ఈ గ్రాండ్ డాటర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో 10 times ఎక్కువ పెద్దగా ఉన్నారు. ఓకే, హీ ఈజ్ ఆల్సో 54 years older than her. ఓకే, హీ ఈజ్ ఆల్సో 54 years older than her. ఇంకొక కండిషన్ కూడా చెప్పేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. మనకి తెలియదు కాబట్టి లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్
granddaughter x years. Next, and the present age of grandfather 10 times కదా నాన్న వాళ్ళు ఎక్కువ ఉండేది 10x years according to the problem. 10x minus x equal to 54 yearsకి ఈక్వల్ చేయాలి. 9x equal to 54, x equal to 54 by 9. 9ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. Transposing 9 to RHS. 9 ones are 9, 6 are x equal to 6. Therefore, the required present age of granddaughter equal to 6 years. The required present age of grandfather 10 into x అన్నారు. 10 into 6 60 years. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. లాస్ట్ 10th ప్రాబ్లం. అమినాస్ ఏజ్ ఈజ్ 3 times his son's age. అమినా ఏజ్ ఎలా ఉందంట, తన సన్ అంటే తన ఆ కొడుకు యొక్క ఏజ్ కన్నా 3 times ఎక్కువ ఉంది. 10 years ago. ఓకే, ముందు ఎలా ఉంది, సారీ అమినాస్ కాదు, ఆమన్స్. ఓకే, అబ్బాయి జెంట్స్. హీ వాజ్ 5 times హీస్ సన్. 10 years ago ముందు 5 times ఉన్నాడంట వాళ్ళ అబ్బాయితో కంపేర్ చేస్తే. అయితే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓవరాల్గా వాళ్ళ అబ్బాయి ఏజ్ని బేస్ చేసుకుని కదా మాట్లాడుతుండేది. సో లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఆమన్స్ సన్ x years and the present age of Aman 3 times అన్నారు, 3x years. 10 years ago ముందు the age of Aman's son x minus 10 కదమ్మా years. The age of Aman equal to 3x minus 10 years. ఓకే, మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, 5 times అని అంటున్నాడు అకార్డింగ్ టు ద ప్రాబ్లం. ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ 10 ఈక్వల్ టు 3x minus 10. 5తో మల్టిప్లై చేస్తున్నా. 5x minus 50 ఈక్వల్ టు 3x minus 10. 50ని రైట్ సైడ్లోకి, 3xని లెఫ్ట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 50 to RHS and 3x to LHS. 5x minus 3x equal to minus 10 plus 50. 2x equal to 40. 2ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 2 to RHS. x equal to 40 by 2. 2 ones are 2 20s are x equal to 20. Okay, yes, therefore is required ages. The required age, son's age equal to 20 years. The required
అమన్స్ ఏజ్ 3 times అన్నారు కాబట్టి 3x 3 into 20 60 years. ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.